ఒత్తిడి కింద ఎలా మీరు విరిగిపోకుండా నిలబడాలో, వీరులుగా బయటికి రావాలో ఆయన చెప్పాడు. ఆది సంఘం వారు ఏం చేశారు? ఆది సంఘం వారిని పట్టుకొని క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టమంటే వారు విడిచిపెట్టకుండా వారు చంపబడ్డానికి అప్పగింపబడితే చచ్చిపోయారు. ఆ రోజుల్లో వారికి సెకండ్ థాట్ లేదు. అండ్ ఆ రోజుల్లో వారు హతసాక్షిగా చచ్చిపోయినప్పుడు దాన్ని మిగతా క్రైస్తవ విశ్వాసులు ఒక సంబరంగా చేసుకునేవారు. దానికి ఒక పేరు కూడా పెట్టారు, డే ఆఫ్ విక్టరీ, జయోత్సవ దినము. ఈ రోజుల్లో ఎన్ని సంఘాలు అట్లాంటి సంబరం చేస్తాయో నాకు తెలియదు. నాకైతే తెలుసు, అప్పుడు వెంటనే ఆ పట్టణంలో ఉన్నటువంటి పాస్టర్లు అందరూ కూడా వారి యొక్క ఫెలోషిప్ ముఖ్యమంత్రి ఆఫీస్ ముందు ధర్నాకైతే కూర్చుంటారు. అది నాకు తెలుసు, అది తెలుసు. ప్రొటెస్ట్లు చేస్తారు రోడ్లెక్కి. కానీ ఎంతమంది ఒక వీరుడు దేవుడి కోసం బతికాడు, ఒక వీర వనిత దేవుడి కోసం బ్రతికింది, ఎవ్వరికీ వంగలేదు లొంగలేదు, దేవుడి కోసము విశ్వాసమును బట్టి హతసాక్షి అయిపోయిందని ఎంతమంది సంబరం చేసుకుంటారో. ఆ కాలపు క్రైస్తవ్యం ఈ కాలంలో లేదు. కాకపోతే వీరందరూ కూడా చూడండి, క్రూర మృగాన్ని ఎదిరించారు, దాని ప్రతిమను ఎదిరించారు, ఆ పేరు గల సంఖ్యను ఎదిరించారు, వేయించుకోలేదు, వాటికి లోబడలేదు, జయించారు. అంటే గ్రీకులో ఎట్లా ఉంటుందంటే ఒకదాని మీద ఒకదాని మీద ఒకదాని మీద మూడింటి మీద కూడా వీరు జయాన్ని కలిగినటువంటి వారు. నికావో అంటే దీస్ ఆర్ ట్రూ కాన్కరర్స్, నిజమైనటువంటి విక్టర్స్ అన్నమాట వీరు. దానికోసం వారు చాలా పెద్ద వెల చెల్లించాల్సి వచ్చింది. వారి యొక్క క్రీస్తు పట్ల వారికి ఉన్నటువంటి కమిట్మెంట్, లాయల్టీని వారి లైఫ్ బ్లడ్ తో వారు ముద్రించాల్సి వచ్చింది. కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లను ఏం చేస్తారంటే ఎర్రని సీల్ తో ముద్రిస్తారు, దాన్ని విప్పకుండా. వీరి యొక్క లైఫ్ ని వీరు ప్రభువుకి ఎలా ఇచ్చారంటే రక్తంతో ముద్రించి సీలేసి మరి ఇచ్చేశారు. దీన్ని ఇంకెవడు కూడా ముట్టడానికి, దీన్ని ఇంకెవడు కూడా మలినపరచడానికి వీల్లేదు. దీన్ని నీవు నీ రక్తంతో కొన్నావు, రక్షించావు, అండ్ మేము కూడా నీకే మా రక్తంతో ముద్రించిస్తాం. అలాంటి వారు వీరు, అసమానమైనటువంటి వారు. కానీ గుర్తుపెట్టుకోండి, మన వంటి స్వభావం గలవారే, పైనుండి వచ్చి పడినోళ్ళు కాదు, మన వంటి స్వభావం గలవారే. విలియం బార్క్లే తన కామెంటరీలో అంటాడు, రియల్ విక్టరీ ఇస్ నాట్ టు లివ్ ఇన్ సేఫ్టీ, టు ఇవేడ్ ట్రబుల్, కాషియస్లీ అండ్ ప్రూడెంట్లీ, టు ప్రిజర్వ్ లైఫ్. నిజమైనటువంటి జయము సురక్షితంగా ఉండడము, శ్రమ లేకుండా తప్పించుకోవడము, అండ్ తెలివితేటలతో అతి జాగ్రత్తతో సురక్షితంగా మన బతుకును కాపాడుకోవడం కాదు. అది నిజమైనటువంటి విజయము కాదు. రియల్ విక్టరీ ఏంటి? ఇస్ టు ఫేస్ ద వర్స్ట్ దట్ ఈవిల్ కెన్ డూ అండ్ ఇఫ్ నీడ్ బి టు బి ఫెయిత్ఫుల్ అంటు డెత్. చెడు ఎంత చెడు చేయగలదో చెయ్యనిచ్చి, ఒకవేళ అవకాశం వస్తే హతసాక్షిగా మరణం వరకు నమ్మకంగా ఉండుట, అది నిజమైనటువంటి జయం. అది దేవుని ప్రజల్లో ఉండేటువంటి లక్షణం.